నేటి నుంచి తెలంగాణలో 10 రోజుల పాటు ఊరువాడ ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు మహిళా శక్తి విజయాలను పురస్కరించుకొని సంబరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నియోజకవర్గాల వారీగా బ్యాంకు రుణాలు, మహిళా సంఘాలకు వడ్డీలు, ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కుల పంపిణీపై అవగాహన కల్పించనున్నారు. నేడు ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాల వివరాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ విడుదల చేయనున్నారు. నేటి నుంచి తెలంగాణలో 10 రోజుల పాటు ఊరువాడ ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు మహిళా శక్తి విజయాలను పురస్కరించుకొని సంబరాలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా 10 రోజుల పాటు ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు మహిళలు సాధించిన విజయాలను పురస్కరించుకొని ఈ సంబరాలు నిర్వహించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా ఈ రోజు మొదటి రోజున ఏదైతే ప్రజాభవన్ లో ఈ మహిళలు సాధించిన విజయాలపై ఒక ప్రత్యేక సమావేశం కూడా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గత కొద్ది రోజుల కిందట మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఏదైతే చెప్పారో ఆ దిశగా ఆర్టీసీ అద్దె బస్సులకు సంబంధించి మొదటి నెల అద్దె ₹1,00,00,000 వరకు కూడా మహిళా సంఘాలకు ఈ రోజు అందజేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇందులో భాగంగా ఏదైతే వివిధ జిల్లాల నుంచి ప్రజాభవన్ కు వచ్చిన మహిళా సంఘాలు వారు ఏ విధంగా ప్రభుత్వ చేయుతతో వ్యాపారాలు నడుస్తున్నాయి, అలాగే ప్రభుత్వ లోన్లతో వివిధ వ్యాపారాలు చేస్తున్న మహిళా సంఘాలు, పెట్రోల్ బంకులు, టైలరింగ్, ఆర్టీసీ అద్దె బస్సు, ఆదర్శ కమిటీలు, కిరాణా షాపు, సర్వీసింగ్ సెంటర్లు తదితర వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారితో వారి అనుభవాలు కూడా ఇతర మహిళలకు స్ఫూర్తినిచ్చేలా కూడా ఈ రోజు మొదటి రోజు ఈ ప్రజాభవన్ లో మహిళా సాధికారతలో ప్రగతి చక్రాలు సంబంధించినటువంటి ఈ విజయగాథలు ఏవైతే ఉన్నాయో వారి ద్వారా ఈ రోజు ఇటు మంత్రులు పంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ఏదైతే ఈ మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మొదటి రోజున ఈ రోజు రాష్ట్ర స్థాయిలో ఈ వేడుకలు ప్రారంభించారు. ఇక జిల్లా సమాఖ్య మీటింగ్లు నిర్వహించనున్నారు ఇక 7వ తారీఖు. ఇక మండల మహిళా సమాఖ్య సమావేశాలు 8వ తేదీన, అలాగే గ్రామ స్థాయిలో 9వ తేదీన నిర్వహించాలి. ఇందుకు సంబంధించి ప్రతి అసెంబ్లీ వారిగా కూడా ఈ నెల 9 నుంచి 11 వరకు ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి ఏ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది అనేటువంటి అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక అందులో భాగంగా ఈ రోజు నుంచి ఈ మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. థ్యాంక్ యూ వేణు.